పైగా అక్కడ హరీష్ రావుతో ఒకటి దీక్షని పెట్టించి టీఆర్ఎస్ వాళ్ళని ఆ సభకు రాకుండా చేసిండు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని తిరిగిండు మేయర్ నెల రెండేళ్ళు. ఆ రోజు కొట్లాడిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఆ రోజు సాగరహారానికి సంబంధించి ఒక్కసారి హిస్టరీ తోడితే తెలుస్తుంది. మేము ఉద్యమకారులం అయినా మీకు ఇంకెక్కడిదిరా బాబు, మీరు భారత్ రాష్ట్ర సమితి ఇంకా జై తెలంగాణ అనుకుంటా సారమ్ముతారు, జై తెలంగాణ అంటారు, దొంగతనం చేస్తారు, జై తెలంగాణ అంటారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, జై తెలంగాణ అంటారు. తెలంగాణ పరువును తీస్తున్నా మీరు తెలంగాణకు ద్రోహులుగా మేము చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రజలు మీకు నమ్మి అధికారం ఇస్తే లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్లా అంగీకరిస్తుందని మీరు ఇంకా రాజకీయాలకు వస్తున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా ప్రతిదానికి మా స్థాయి సరిపోతుంది, మా స్థాయి సరిపోతుందని నా కేటీఆర్. ఏం స్థాయి నీది? నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి, ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడు అనుకుంటా నేను, చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది. తోడబుట్టిందని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మీ పార్టీలో వనుకున్న దమ్ముంటే. ఎవడైనా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటోడు ఉందా? ఇప్పటికి నేను అంటున్నా, మీ చెల్లె బీఆర్ఎస్లో ఉందా, బయట ఉందా, మిమ్మల్ని తిడుతుందా, పొగుడుతుందా, రాజకీయం చేస్తుందా? ఇదొక ఎత్తుగడ, ఎవరికి తెలియదు. ఇంత నీచ సంస్కృతి చెల్లెని నమ్మలేని మీరు ఇవాళ రాజకీయ నాయకులు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం. నేను అంటున్నా ఇవాళ తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజల్ని నమ్మించి, తెలంగాణ ప్రజల్ని ఇలా ఓట్లేయించుకొని, తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్నే మోసం చేసిన దొంగలు మీరు. తెలంగాణ సంపదను దోచిపెట్టడానికి తెలంగాణ ప్రాంతాన్ని దొంగలకు దొడ్డిగా మార్చిన దరిద్రులు మీరు. మీకెక్కడిది ఇంకా ఐసత్ ఎక్కడిది మాట్లాడతానికి? వ్యవసాయం మీద మాట్లాడతాడు ఆయన, రైతుల గురించి. ఒక్క రైతు కమ్యూనిటీకే ఈరోజు మొత్తం 50,000 కోట్ల పైచిలకు నగదును సంవత్సరంన్నర చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారితో పోలిక పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేని దద్దమ్మలు మీరు. మాట్లాడితే మా అయ్య కాదు, మేము చాలు, మీ అయ్య ఏంది? మీ అయ్య ఏంది? మీ అయ్య యొక్క సంస్కృతి ఏంది? నమ్మించి మోసం చేసేయడమే మీ అయ్య సంస్కృతి. ఇలా చూడండి మీరు, కోదండరాం లాంటి వాడిని ఏం చేసిండో, రాత్రి పలగొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. ఇలా మందకృష్ణ మాదిగని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇలా ఎవరు ఉద్యమకారులు ముందుకు వస్తే వాళ్ళను, ఎవరు మేలు చేసిండో వాళ్ళని జైల్లో పెట్టే సంస్కృతి. మరి మీరు జైల్లో ఉండొద్దా? ఇది లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు జైల్లోకి పోతామంటే గడగడ వణుకుతున్నదే. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగా అని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఏమంటాము కుయుక్తులు, ఇలాంటి కుట్రలు తెలంగాణ ప్రజలు ఏం నమ్మరు. ఇలా ఒకవైపు హాస్పిటల్లో చేరిండనే సానుభూతి పొందుతూనే మరి ఇంకొక వైపు మళ్ళీ కొడుకును పంపించి తెలంగాణ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్న కుట్రను తిప్పి కొడతాం డెఫినెట్గా. నేను అంటున్నా, కేవలం తన భాషను ఇట్లా మార్చడానికి కారణం ఏంటంటే ఇలా ముగ్గురు మధ్య ఉన్న పోటీ. బామ్మార్దులే కాదు, చెల్లె ఇయాల పోటీకి వచ్చింది. ఈ రన్నింగ్ రేస్లో ఎవరు లీడర్ కావాలనే దాంట్లో అలా చెల్లె ఈయనను ఆపింది.